డబుల్ ఐస్ క్రీమ్ ఇదిగోండి రెడీ అయిపోయానండి. హాయ్ హలో. ఇప్పుడు పెళ్ళికి వెళ్దామని రెడీ అయ్యానండి. ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నాం అన్నమాట. భయంకరంగా ఉంది, ఎండ లేదు అంటే కొంచెం మోగెండలాగా ఉంది, గాలే లేదన్నమాట. భయంకరంగా ఉంది. మరి ఎలా ఏమో. పెళ్ళి వచ్చి పొద్దున 10 నుంచి 12 వరకు అన్నమాట. వేరే ఊర్లో కోటలో అన్నమాట. పెళ్ళి కళ్యాణ మండపంలోనే. పెళ్ళి అయితే క్రిస్టియన్ పెళ్ళి, కానీ చర్చిలో కాదు, కానీ కళ్యాణ మండపంలోనే. కానీ ఎండ చూస్తే ఏమో అదరగొట్టేస్తే భయం వేస్తుంది. ఇలా ఉంటుంది 3 గంటలాగా. మళ్ళీ ఇంకొద్దిసేపటికి భయంకరమైన ఎండ వస్తుంది. భయం ఉందండి. ఇదిగో అందుకో ఈ ఎండకని ఇలా లైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ శారీ కట్టేసుకున్నాను అన్నమాట. అదేంటో ఎంత ఎండ అయినా సరే పెళ్ళిళ్ళు ఫంక్షన్లకి జిగిజిగి పట్టు చీరలు కట్టేసుకుంటాం కదా, తప్పకుండా అంటే భరిస్తారన్నమాట ఆడవాళ్ళు. ఎంత ఒక్కైనా సరే అలాంటి చీరలు వేసుకొని. ఏమనండి కొంచెం భయం వేస్తుంది. అంటే కట్టుకోవాల్సిన సమయంలో తప్పకుండా కట్టుకోవాలే ఎంత ఎండైనా. సో మొత్తానికైతే నేను ఇదిగో ఇలా ఈ శారీలో రెడీ అయిపోయాను అన్నమాట. కొంచెం లైట్ కలర్ ఇది అంచు ఉంది. ఇదేం పెద్ద గ్రాండ్ శారీ కాదు, జస్ట్ ఏదో అలా రెడీ అయిపోయాను అన్నమాట. ఎప్పుడు అంటే కొద్దిగా ఈ ఎండలకి అట్లా వెళ్ళేటప్పుడు ఇదిగో ఒక బ్యాంగిల్ డెలివరీ చేస్తున్నా. ఈ మధ్య ఇదే బ్యాంగిల్ డెలివరీ చేస్తున్నా. ఇదిగో ఇవైతే ఓన్లీ స్టోన్సే, కొంచెం బరువే. చాలా రోజులైంది పెట్టుకొని. చాలా రోజులైంది పెట్టుకొని కూడా, తీసుకొని కూడా చాలా సంవత్సరాలు అయింది. ప్రతి ఒక్కటి చాలా సంవత్సరాలు అని చెప్తుంటాను కదా. అవునండి, ఈ మధ్య అయితే నేను అసలు ఇయర్ రింగ్స్ తీసుకోను. ఒకప్పట్లో పిచ్చిగా కొనేసేదాన్ని ఇయర్ రింగ్సే. అంటే పిచ్చిగా అంటే కొంచెం మంచివి క్వాలిటీ కొనేదాన్ని. సో ఇప్పుడైతే ఇట్లాంటి క్వాలిటీలు రావడం లేదన్నమాట. అందుకే అప్పుడు జాగ్రత్తగా దాచుకొని ఇలాంటి ఎప్పుడైనా అకేషనల్గా వేసుకుంటుంటాను అన్నమాట. మొత్తానికి ఇలా రెడీ ఇదిగో ఎంత ఎండైనా ఎంత వర్షాలైనా సరే ఎంత ఎండైనా సరే మనము చెమట్లు పోసుకుంటూ అయినా సరే పట్టు చీరలు కట్టుకొని రెడీ అయిపోతాం కదా మనము. అందుకే అన్నమాట మనం లేకపోతే కళే ఉండదన్నమాట. అలా రెడీ అయ్యి లేకపోతే కళగా ఉంటుంది కదా. లేడీస్ వల్లే కదా ఏదైనా కళ వచ్చేది. అందుకే ఆడాళ్ళ మజాక. ఇదిగో మా సంతోషు ఈయనే అన్నమాట నాకు ఇప్పుడు వీడియో తీస్తుండేది. నేను తీస్తాను టీమే అంటాడన్నమాట మా శ్యామల కొడుకు. ఇక్కడ బయట గేట్కి తాళం తీసుకోవడం మర్చిపోయామండి. అందుకే మళ్ళీ వచ్చి బయట గేట్కి తాళం తీసుకొని పోయి హడావుడిగా తాళం వేసి ఇదిగో రోడ్లోకి వెళ్తున్నాము. ఆటో ఉందన్నమాట రోడ్లో. మా వాళ్ళంతా ఆటోలో ఉన్నారు. మా శ్యామల, అలాగే మా శైల వాళ్ళ హస్బెండ్ వాళ్ళంతా ఆటోలో ఉన్నారు. అక్కడేమో ఇంకొంచెం ముందుకెళ్తే మా వదిన కూడా వస్తుందండి. మా వదిన కూడా ఎక్కుతుంది అన్నమాట. ఇదిగో మా సంతోష్ వీడియో తీస్తూ వస్తున్నాడు. ఇంకా ఆపేరా అంటుంటే కూడా దగ్గరకు వచ్చిన దాకా తీస్తున్నాడండి వాడు. కట్ చేస్తే ఇక్కడ కోటలో అండి. కోటలోకి వచ్చేసాము. కోటలో దిగేసి కళ్యాణ మండపం దగ్గరికి వెళ్తూ ఉన్నాం అన్నమాట. కొంచెం ముందుకు వెళ్ళాలి ఆ రోడ్లో దిగి, అందుకోసం అక్కడికి వెళ్తూ ఉన్నాము. ఇదిగో ఇక్కడ మళ్ళీ మా వాడు టీమే నేను తీస్తాను అంటున్నాడు మా సంతోష్.
నేను ముందు పర్సన్ కరే ఓకే ఓకే ఏమో అబ్బా తెలుసుకున్నాం 10 గంటలు అంతే కదక్క ఈమె బాగా ఎందుకా ఆయన కూర్చోకూడదా పని పని ఎందుకు ఇప్పుడు వచ్చిటావా ఆయన కూర్చోకూడదా సంతోష్ చూడు ఇప్పుడు పట్టుకో కదిలిబాక వీడియోని కదిలిబాక వస్తా 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 ఇదిగోండి ఇక్కడికి వెళ్ళగానే కిందేమో టిఫిన్ల సెక్షన్ అన్నమాట, టిఫిన్లు భోజనాలు. సో మేము టిఫిన్ల కోసమని ఆగలేదు కానీ నీళ్లు తాగదామని ఆగామండి, వాటర్ తీసుకుందామని ఇక్కడ ఉన్నాము. టిఫిన్లు కూడా ఏమేమి ఉన్నాయని కూడా చూడలేదు మేము, ఎందుకంటే టిఫిన్లు ఆల్రెడీ మా వాళ్ళంతా తినేసి వచ్చుంటారు. ఆబ్వియస్లీ నేను తిన్నాను అనుకోండి, నేను ఎక్కడికైనా ఫంక్షన్కి అక్కడికి వెళ్ళేటప్పుడు పొట్ట ఖాళీగా పెట్టుకొని పోతాను. ఎందుకంటే అక్కడ తినాలి తినాలి అన్నీ ఇక్కడ తినేసి పోతే మళ్ళీ నాకు ఆకలి అనిపిదు, పొట్ట ఫిల్లింగ్ ఉంటుందని నేనేమీ తినకుండా వెళ్తానండి ఎప్పుడు కూడా, అక్కడ అన్నీ టేస్ట్ చేయాలని. అలా ఆత్రపడి వెళ్తానే కానీ లాస్ట్కి ఏమీ తినలేను, కొద్దిగా తినే లోపల ఎగుటు వచ్చేస్తుంది. ఈరోజు కూడా అదే జరిగింది అనుకోండి. సో ఇక్కడ ఇదిగోండి ఇక్కడ పోగానే పూలతో వెల్కమ్ చెప్తారు కదా, అక్కడ పూలు పెట్టున్నారు ఫ్లవర్స్. అలాగే ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళు అండి, మా శ్యామల వాళ్ళ బంధువులు అన్నమాట. ఇదిగో మా శ్యామల శైల వాళ్ళ ఊరోళ్ళు అన్నమాట. అంటే పెళ్ళి కూడా మా శ్యామల వాళ్ళ పిన్ని కొడుకుదండి, మా బంధువులు. మా శ్యామల అంటే ఆ అమ్మాయి మా మేనమామ కూతురు అన్నమాట. మా శ్యామల శైల అక్క చెల్లెళ్ళు. ఇదిగో ఈ గ్రీన్ కలర్ శారీ, పింక్ కలర్ శారీ ఉంది కదా, వాళ్ళిద్దరు అన్నమాట మా మామయ్య కూతుర్లు. ఈ పక్కనేమో సిరి అన్నమాట, నా పక్కన ఉండేది మా శైల కూతురు. మా శ్యామల కొడుకులేమో సంతోషు అలాగే యువతేజ్ అన్నమాట, వాళ్ళిద్దరూ శ్యామల కొడుకులు. సో ఇక్కడ బంధువులందరూ ఉంటే పలకరించుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. లోపలైతే ఇంకా ఎవరు రాలేదండి, మేము వెళ్ళే లోపలే టైం 11 అయింది. సో 11 అయినా కానీ ఇంకా ఇదిగో కొంచెం కళ్యాణ మండపంలో కూడా ఖాళీగానే ఉంది. కానీ చాలామంది వచ్చారండి, పెళ్ళి అయితే బ్రహ్మాండంగా జరిగింది, చాలామంది వచ్చారు జనాలు అయితే. మేము వెళ్ళే లోపల ఏదో పెళ్లి కొడుకు వచ్చి ఫోటోలు తీసుకుంటున్నాడు, ఫోజులు అంటే పెళ్లి కొడుకుని తీస్తారు కదా ఫోజు ఇచ్చి ఫోటోలు, అలా పెళ్లి కొడుకు మాత్రమే స్టేజ్ పైన ఫోటోలు తీసుకుంటున్నాడు. ఇంకా మా అమ్మాయి కూడా రాలేదు. ఇంకా చాలామంది ఎవరు అంటే టైం ఆల్రెడీ 10 నుంచి 12 వరకు అన్నారు కదా, అలానే అంటారులేండి క్రిస్టియన్ మ్యారేజ్ అంతా. సో కానీ ఇక్కడైతే ఇంకా ఎవరు రాలేదు. మేము వెళ్ళిన తర్వాత చాలామంది వచ్చారండి, బంధువులు కానీ అందరూ. ఇదిగో అబ్బాయిని ఫోటోలు తీసుకుంటున్నాడు. ఆ తర్వాత చాలాసేపటికి అమ్మాయి అబ్బాయి వచ్చారనమాట. అంటే 12 వరకు అన్నారు కదా, 12 వరకు కూడా స్టేజ్ మీద లేరనమాట, పిల్లోడు ఇద్దరు లేరు. అంటే అబ్బాయి ఫోటోలు తీసుకుంటున్నాడు, ఇద్దరు స్టేజ్ మీద లేరు. అబ్బాయి ఫోటోలు తీసుకొని దిగేసాడు అనమాట. మళ్ళీ ఇదిగో నేను వెళ్ళి ఇలా ఒక బాగా డెకరేషన్ తీసుకున్నాను, డెకరేషన్ని వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మా సంతోష్ తీసాడో ఏమో, మళ్ళీ నేను వెళ్ళి తీసుకున్నానండి. బాగా డెకరేషన్ ఎవరు లేరు కదా, కొంచెం డెకరేషన్ కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాను. పెళ్ళి అయ్యే లోపల 1:30 అలా అయిందండి. అంటే అమ్మాయి అబ్బాయి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఎక్కువ లేట్ చేయలేదు, కానీ ముందే అంతా కొంచెం అంటే ముందే కొద్దిగా లేట్ అయింది. అంటే 12 లోపల అన్నారు కదా, 12 వరకు కూడా స్టేజ్ పైకి రాలేదన్నమాట. సో అలా ఆ రకంగా పెళ్ళి అయితే 1:30 కల్లా కంప్లీట్ అయిపోయింది. చూస్తూ ఉండండి. ఇదిగోండి ఇక్కడ వీళ్ళేమో
గెస్టుల్లాగా, అంటే ఎవరో ఉంటారు కదా రాజకీయ నాయకులు అలాగా, అంటే పెళ్లి కొడుకు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నట్టున్నారు. వాళ్ళు కొంచెం రాజకీయం తరపున అలాగే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా వచ్చి ఫస్ట్ అమ్మాయి అబ్బాయి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత అక్షింతలు వేసి మళ్ళీ త్వరగా వెళ్ళిపోయినట్టున్నారు వాళ్ళు. ఇక్కడ మేమేమో కిందకి వాటర్ కోసం దిగామండి. మా సంతోషం అన్నమాట. ఇదిగో ఇక్కడంతా వీడియోలు తీసేది. వీడియో ముందు పోయి అమ్మాయి వస్తుందేమో, అమ్మాయి వచ్చిన తర్వాత వీడియో తీసుకురారా అంటే వీడు వెళ్ళి ఇదిగోండి వాళ్ళని ముందు వాళ్ళని తీస్తున్నారనమాట. వాళ్ళని తీసి ఇదంతా కూడా భలే మంచిగా తీసాడండి వాడు. వీళ్ళందరినీ బాగా తీసాడన్నమాట. వాడు ఉన్నందువల్ల కొంచెం నాకు ఈజీ అయింది వీడియోకి. ఇప్పుడు వస్తుందండి పెళ్లి కూతురు, అంటే స్టేజ్ పైకి. టైము 10 నుంచి 12 అన్నారు కదా, ఇక్కడ 12:30 అవుతుందన్నమాట. ఇప్పుడు వస్తుందన్నమాట. అంటే ఈ అమ్మాయి రాగానే అబ్బాయి అమ్మాయిని నిలబెట్టేసి వాళ్ళు, అంటే పెళ్లి కాకముందే వాళ్ళిద్దరిని కొంచెం అక్షింతలు వాళ్ళిద్దరిని ఆశీర్వదించేసి వాళ్ళకి అంటే వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. ఎవరు ఆ ముందు కూర్చున్నారే గెస్ట్ లాగా వచ్చిన వాళ్ళు. మిగతా తర్వాత పెళ్లి జరిగిందన్నమాట. ఓని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ స్పీకర్లు ఎక్కువ పెట్టేస్తున్నారన్నమాట. డీజే సౌండ్ సెట్ వస్తున్నాయి, అట్లా వస్తుందన్నమాట. కొంచెం సౌండ్ తగ్గించుంటే బాగుండేమో అనిపించింది. సౌండ్ ఓ అంటుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ డ్రోన్ తిరుగుతుంటే దాన్ని కూడా కొంచెం వీడియో తీశాను. బాగున్నాయి కదా ఆ ఫ్యాన్లు మధ్యలో డ్రోన్ తిరుగుతుంటే. అంటే ఏసీ కళ్యాణ మండపం ఉన్నట్టుందండి. అంటే స్టేజ్ పైన, ఓన్లీ స్టేజ్ పైన మాత్రమే 2 ఏసీలు ఉన్నాయి. ఇక్కడ ఏంటి హాల్ మొత్తం ఏసీలు లేవు, కానీ అడుగడుగున ఫ్యాన్లే, చల్లగా ఉండింది. అంటే మరి ఉక్కపోతగా అలా లేకుండా మంచిగా అనిపించింది అన్నమాట. ఇదిగోండి అమ్మాయిని ఇక్కడే చాలాసేపు నిలబెట్టి ఫోటోలు తీశారు. ఆ తర్వాత స్టేజ్ పైకి ఎక్కించారు. మేము ఇక్కడ కొంచెం ముందు కూర్చుంటే ఇంకా బాగుండేదేమో, బాగా క్లియర్గా కనిపించేది. కానీ మేము కొంచెం వెనకాల కూర్చున్నామండి. అంటే ముందు ఎక్కువ సరే అప్పటికప్పటికే వెళ్ళైనా పెళ్లి కూతురు వాళ్ళు వచ్చేటప్పటికి వెళ్ళి ముందు కూర్చున్నామంటే సౌండ్ స్పీకర్లు దగ్గర ఉన్నాయన్నమాట. ఓన్ సౌండ్ వస్తుంది. అందుకే వెనకాలనే కూర్చుండిపోయామన్నమాట. ఆ డ్రోన్ వస్తుందని అలాగే పెట్టాను. కొద్దిసేపు జుమ్ అంట ముందుకొచ్చి మళ్ళీ జుమ్ అంట వెనక్కి వెళుతుంది. ఇప్పుడు అక్కడక్కడ కొన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి కదా, అస్సలు ఖాళీ లేవండి. అసలు ఇంకా చెప్పాలంటే ఇంకా చాలామంది వెనకాల ఉండే కొద్దీ వెనకాల వెళ్ళి నిలబడుకున్నారు. జెంట్స్ చాలామంది నిలబడుకున్నారు వెనకాల, తర్వాత వచ్చిన వాళ్ళు. ఎందుకంటే లేట్గా వస్తారు కదా, క్రిస్టియన్ మ్యారేజ్ అంటే ఇంకా కాదులే అని చెప్పి చాలా లేట్గా వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో అలా ఫుల్ అయిపోయింది అనమాట. హాల్ మొత్తం ఫుల్ అయిపోయింది. జనాలు బాగా వచ్చారు. పెళ్ళి కూడా మంచిగా బాగా జరిగిందండి. చాలా బాగా జరిగిందనమాట. ఇదిగో ఇక్కడ ఈ అబ్బాయి తాళి కడుతున్నాడు అన్నమాట. ఇప్పుడు ఇది తాళి కట్టే మూమెంట్ అన్నమాట. ఇక ఇక్కడ దండలు మార్చుకున్న తర్వాత ఒక సాంగ్ పడుతుంది. ఆమె మా బంధువే, అంటే పెళ్లి కొడుక్కి మేనమామ భార్య అన్నమాట. బాగా అనిపించింది నాకు కూడా వినడానికి, అందుకే అలాగే ఉంచేసాను కొద్దిసేపు.
ఆశగా ఉండయ్యా యేసయ్యా ఆశగా ఉండయ్యా అంటూ భలే పాడుతుందండి ఆమె. ఆ రీసౌండ్ కాస్త అర్థం కావట్లేదు కానీ లిరిక్స్ సరిగా అర్థం కాక ఎక్సలెంట్గా ఉందన్నమాట ఆ మ్యూజిక్కి ఆ పాటకి. అంటే సౌండ్ పెద్దగా డీజే లాగా అయిపోయిందండి. లేదంటే ఇంకా క్లియర్గా బాగా అర్థం అవును ఆ పాట. అంటే అర్థం అయ్యి ఉంటుందిలే చాలామందికి. నాకు కూడా బాగా అనిపించింది అన్నమాట ఆమె పాడేది. అందులోనూ ఆ మ్యూజిక్కి మంచిగా అనిపించింది. అందుకే కొంచెం మొత్తం పెట్టాను కొద్దిగా. ఇక పాట అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్నగా ప్రార్థన చేసి లాస్ట్ చివరిసారిగా ప్రార్థన చేసి ఇక్కడ అక్షంతలు వేయడానికి వస్తారు కదా ఇలా అందరి దగ్గరికి అలా వస్తున్నారన్నమాట. ఇక్కడ ఏంటంటే అంటే క్రిస్టియన్ మ్యారేజ్ అయితే ఇలా మన దగ్గరకే వస్తారండి అక్షంతలు వేయించుకోవడానికి. అదే హిందూ సాంప్రదాయకంగా అయితే మనం ఎక్కడికి వెళ్ళి వేస్తాం కదా అలా ఇక్కడికి వస్తున్నారన్నమాట. ఇలా అందరి దగ్గరకు వస్తున్నారు వీళ్ళు. ఇది ఎక్కడైనా అంతేలే, ఏ క్రిస్టియన్ మ్యారేజ్లో అయినా ఇలానే వస్తారు. ఇక్కడ అలా అక్షింతలు వేశారో లేదో ఇలా బయటకు వెళ్ళిపోయారండి అందరూ. ఇప్పుడు చూసారా జనాలు. అంటే ఎందుకంటే ఫుడ్కి అప్పటికే టైం చాలా అయిపోయిందిలేండి. 1:30 అంతే అనుకుంటా, 1:30 అలా అయిపోయింది. అంటే స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత పెళ్ళిని పెద్దగా సాగదీయలేదు కానీ స్టేజ్ మీదకి రావడమే లేట్ అన్నమాట. సో ఇలా ఇక్కడ పెళ్ళి అయిపోయిన తర్వాత అందరూ ఇక ఫుడ్కి వెళ్ళిపోయారు. మేము కూడా వెళదాం అనుకున్నాము. సరే మేముండి ఇప్పుడే కొంచెం ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు పైకి వెళ్ళి ఇక అబ్బాయి అమ్మాయి స్టేజ్ పై నిలబడుకున్న తర్వాత కొంచెం పైకి వెళ్ళి వాళ్ళతో పాటు ఒక ఫోటో దిగేసి అప్పుడు మేము లంచ్కి వెళ్ళామండి. ఇదిగో అంతకన్నా ముందు పెళ్లి కొడుకు వాళ్ళతో ఫోటోలు తీసుకునే కన్నా ముందు ఇక్కడ అందరు లేచారు కదా అక్షింతలు వేయడానికి. ఇప్పుడు అందరు అన్నాలకు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇక అందరు కనిపిస్తారు కదా, ముందు వచ్చిన వాళ్ళు వెనకాల వచ్చిన వాళ్ళు అంతా కలుసుకుంటారు, అంతా ఉంటారు కదా కొంతమంది బంధువులు. ఇక వాళ్ళతో అంతా మాట్లాడుకొని ఆ తర్వాత వెళ్ళి అబ్బాయితో ఫోటో దిగేసి తర్వాత మేము లంచ్కి వెళ్ళామండి అందరం కలిసి. ఇక్కడ ఇదిగో ఈ అమ్మాయి లెహంగా భలే ఉందండి. అంటే దగ్గర నుంచి వీడియోలో ఎలా ఉందో కానీ రియల్గా చూస్తే భలే ఉందండి. అంటే అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలర్స్ వేరు, అంటే క్లాత్ ఒకటేనమాట, మంచిగా ఉన్నాయి. అంటే వాళ్ళ స్టిచ్చింగ్ కానీ వాళ్ళకి భలే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. మరీను ఆ అమ్మాయి ఇప్పుడు కనిపించింది ఈ గ్రీన్ కలర్ అమ్మాయి, గ్రీనో సీ గ్రీనో ఏదో అంటారు కదా. సో ఆ లెహంగా అయితే ఇంకా భలే అనిపించిందండి. కలర్ కాంబినేషన్ కూడా భలే ఉంది. ఆ అమ్మాయికి భలే సెట్ అయిందన్నమాట చూడడానికి కూడా. అందుకే నేను వెనకాల నుంచి తీసానన్నమాట వాళ్ళిద్దరిని. అంటే ముందు నుంచి వాళ్ళు ఎవరో తెలియదు కదా, ఫీల్ అవుతారని వెనకాల నుంచి తీశాను. ఆ తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత బయట ఉంటే ఆ అమ్మాయికి చెప్పారన్నమాట, నీ డ్రెస్ భలే ఉందమ్మా అంటే థ్యాంక్స్ అక్క అని చెప్తుంది అన్నమాట. భలే నచ్చిందమ్మా నీ డ్రెస్ అంటే థ్యాంక్ యూ అని చెప్తుంది. కానీ నిజంగానే భలే ఉందండి. ఆ క్లాత్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. చాలా బాగా నచ్చాయి నాకు. ఇదిగోండి ఈమెనన్నమాట అబ్బాయి వాళ్ళ అమ్మ. అంటే మా శ్యామల వాళ్ళ పిన్ని అన్నమాట ఈమె. పిన్ని అంటే మా శ్యామల వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లండి. ఇక్కడ మళ్ళీ అంటే లాస్ట్లో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా బంధువులు తెలిసిన వాళ్ళు, మళ్ళీ వాళ్ళందరితో మీటింగ్ అన్నమాట. ఈ అమ్మాయి కూడా మా శ్యామల వాళ్ళ అక్కండి, ఇంకొక పెద్దమ్మ కూతురు అన్నమాట. ఈ అమ్మాయి లాస్ట్లో వచ్చినట్టుంది, అంటే లేట్గా వచ్చినట్టుంది. మళ్ళీ ఈ అమ్మాయితో అంటే స్టేజ్ మీద వెళ్ళక ముందు వీళ్ళందరితో అంటే స్టేజ్ అంటే అదేనండి, ఫోటోకి వెళ్ళక ముందు వీళ్ళందరితో మాట్లాడేసి మేము వెళ్ళి ఒక ఫోటో తీసుకొని లంచ్కి వెళ్ళామండి. మేము అనుకున్నాము అందరు వెళ్ళిపోయారు కదా అన్నాలకి, అమ్మో లాస్ట్లో ఉంటాయో లేవో అనుకున్నాము. కానీ
చాలా ఉన్నాయండి. అంటే అప్పటికి అందరూ త్వరగా తిని అందరికి బాగా పెట్టేశారండి. కొంచెం కొంచెం కూడా ఈ బిర్యానీ కూడా చాలా ఎక్కువ పెట్టేస్తున్నారు. బాగా ఎవరెంత తింటే అంత పెడుతున్నారన్నమాట. ఫుడ్ కూడా చాలా బాగుందండి. టేస్ట్ కూడా అన్నీ అదిరిపోయాయి. ఇదిగోండి జీరా చూడండి ఎలా ఉందో, ఈ మలై కాజాలో ఎక్సలెంట్గా ఉంది కదా ఇది చూడడానికి, సూపరు. ఇదిగోండి బిర్యానీ కూడా నాకు ఇంతే సెట్ చేస్తాను. నాకు వద్దయ్యా అంటే నాకైతే ముక్కలు ఇన్ని పడిపోయినాయండి, లెగ్ పీసు అవన్నీ పడిపోయినాయి. చాలా అసలు తినలేకపోయాను అనుకోండి. చూసారా బిర్యానీ అక్కడే వండించారండి. ఆ వంటలు కూడా భలే వండారు, బాగా టేస్ట్గా ఉన్నాయి అన్నమాట అందరూ. అంటే పెరుగు చట్నీ, అలాగే గుత్తి వంకాయ అండి ఇది. నేను పెరుగు చట్నీ తిన్నాను కాబట్టి పెరుగు చట్నీ వేయించుకోలేదు, గుత్తి వంకాయ వేయించుకున్నాను. అలాగే ముందుదేమో చికెన్ పకోడీ అన్నమాట, చికెన్ పకోడీ, అలాగే ఫిష్ ఫ్రై. ఇదేమో సంగటి అండి, సంగటి చేపల పులుసు. సంగటి భలే నచ్చిందండో, భలే బాగుంది సంగటి కూడా. నేను ప్లేట్లో పెట్టుకోగానే ముందు సంగటినే టేస్ట్ చేశాను అన్నమాట. భలే ఉంది ఇది. ఇంకొక పక్క ఏమో వైట్ రైస్ సెక్షన్ అన్నమాట, సాంబారు రసం అవన్నీ ఉంటాయి కదా. చేపల పులుసు కూడా భలే కరెక్ట్గా ఉండింది, ఎక్కువ పులుపు లేకుండా టేస్ట్ భలే ఉండింది అన్నమాట. అందుకే భలే నచ్చింది. లేదంటే నేను పెద్ద సంగట్లు ఎవరిన కాదు, అసలు నాకు ఇష్టం ఉండదు. సో ఆ రోజు ఎందుకో భలే నచ్చేసింది. ఇదిగోండి చూసారా ఎలా ఉందో ప్లేట్ నిండా. ఇదంతా అస్సలు తినలేదండి. ఆ చికెన్ పకోడీ కూడా తినలేదు నేను అసలు. చేప ముక్క తిన్నా. చికెన్ పకోడీ కొద్దిగా గట్టిగా అనిపించింది, కొద్దిగా తుంచుకొని ఇంకా అలాగే వదిలేసాను. ఈ లెగ్ పీసులు కూడా మా శైల ప్లేట్లో వేస్తే ఆ పిల్ల కూడా తినకుండా, ఆ పిల్ల కూడా మొత్తం పడేసేసింది. ఆ అమ్మాయి కూడా తినలేక, నేను కూడా తినలేక. అంటే చూస్తానే ఇక కడుపు నిండిపోయినట్టు అనిపించింది. ఏంటో మరి తినబుద్ధి కాదండి ఒక్కొక్కసారి. అంటే ఇక్కడి నుంచి కడుపు ఖాళీగా పెట్టుకొని వెళ్తానా తిందామని, అక్కడికి వెళ్ళి ఆ ప్లేట్లో అన్నీ చూసిన తర్వాత ఒక్కొక్కసారి కూరలన్నీ తినేస్తాను. నిన్నైతే కూరలు కూడా తినలేకపోయానండి. అప్పటికి ఖాళీ అయిపోయింది ఆ డైనింగ్ హాల్ మొత్తము. తినేసి చాలామంది వెళ్ళిపోయారు. ఇదిగో ఈ పిల్ల ప్లేట్లో అట్లాగే ఉందన్నమాట. మా వదిన తినేసి వెళ్ళిపోయింది కడుక్కోవడానికి. ఈ మా అమ్మాయి అట్లాగే ఉంది, మా శైలు. అందుకోసం ఎదురు చూస్తూ ఉన్నా నేను, ఆ పిల్ల నేను. ఇదిగో ఇవన్నీ పడేసేదానికి, ఈ ప్లేటు ఆ అమ్మాయి ప్లేట్లో ఇవన్నీ ఇప్పుడు పడేయాలన్నమాట. నాకైతే పడేయ బుద్ధి కావట్లేదు, కానీ తప్పదు, ఇక తినలేము. సో నాకు అయ్యో అనిపిస్తుంది పడేయాలంటే. ఇదిగో ఇక్కడ మా సిరి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొచ్చుకుంటుంది. ఐస్ క్రీమ్ కూడా భలే ఉందండి, బటర్ స్కాచ్ ఐస్ క్రీము. నాకు భలే ఇష్టం అన్నమాట బటర్ స్కాచ్. నేనైతే 2 సార్లు పెట్టించుకొని తిన్నాను అన్నమాట. ఇదిగోండి ఇదేమో పెట్టించుకున్నాను ఫస్ట్. ఇది బాగుంది, దీంట్లో చాకోస్ ఎక్కువ లేవు. ఇది తినేసానా, మళ్ళీ మా శ్యామలాని ఇంకొకటి తీసుకురమ్మన్నా. ఇదిగో దీంట్లో చాకోస్ ఎక్కువ వచ్చేసేయండి, స్వీట్ ఎక్కువైపోయింది. తినే లోపల వెగిటేసిపోయింది. అయినా తినేసేయాలండి. ఇక తినేసి బయలుదేరేసాము. మళ్ళీ మధ్యలో ఆటో ఆపుకొని 2 లీటర్ల బాటిల్ థమ్స్అప్ తీసుకొని తాగేసి బయలుదేరేసామండి. ఇంతేనండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.